జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యతనిచ్చేలా వార్డు, బూత్, గ్రామ, మండల, పట్టణ స్థాయి కమిటీలను ప్రజాస్వామ్యం పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో కొణదెల పవన్ కళ్యాణ్ నివాసంలో గ్రామాల వారీగా జనసేన పార్టీ కార్యకర్తలతో తాళ్లూరి రామ్ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, అభిమానులు కార్యకర్తలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. నా పేరు రామ్ తాలూరి అండి. నేను నా టీం అందరం ఇక్కడ 4 రోజులు ఇక్కడే ఉంటాము. ప్రతి వార్డు నుంచి 20-25 మందిని తీసుకొని వాళ్ళతో ఓటింగ్ పద్ధతి ద్వారా వార్డు ఇన్ఛార్జీలు ఎన్నుకొని, దాని తర్వాత బూత్ ఇన్ఛార్జీలు ఎన్నుకొని, తర్వాత విలేజ్ ఇన్ఛార్జీలు ఎన్నుకొని వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి వాళ్ళతో ఓట్ తీసుకొని వాళ్ళకి వీలుంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నామండి. చేసి ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న లీడర్స్ని బలపరిచి వాళ్ళని ఒక నాయకులుగా ఎదగటానికి కావాల్సిన ఒక మార్గం అనేది చూపిస్తున్నాం మేము. మా అధ్యక్షులు గారు చెప్పినట్టు మెంబర్ టు లీడర్ అనే కార్యక్రమంలో భాగంగా ఇది ప్రతి ఒక్క లైక్ ఇది అంటే మన దీంట్లో ఉన్న ఈ కార్యకర్త నుంచి నాయకుడిగా ఎలా ఎదగాలి అన్న దానికి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఇది. సో మెంబర్షిప్ టు లీడర్షిప్ లో వాళ్ళు ఎలా లైక్ ఎదగాలి అనే దానికి మేము ఇచ్చే ఒక వాళ్ళకి ఇది ఆపర్చునిటీ అండి. సో ఈ ఆపర్చునిటీలో ఏంటంటే ప్రతి వార్డులో ఉన్న వాళ్ళు ఎవరికైతే వార్డ్ ఇన్ఛార్జ్గా చేయాలనుకుంటున్నారో, ఎవరైతే పార్టీ కోసం కష్టపడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక ఆపర్చునిటీ. అలాగనే 2014 నుంచి ఎవరైతే పార్టీ కోసమే అహర్నిశలు శ్రమిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు కమిటీలో మేము ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళతో పాటు లాస్ట్ 2-3 ఇయర్స్లో పార్టీలో వచ్చిన వాళ్ళకు కూడా సమన్యాయం చేసుకుంటూ ప్రతి అంటే మన వార్డు కమిటీ నుంచి విలేజ్ కమిటీ వరకు అన్ని కమిటీలు వేసుకొని ఈ 4 డేస్లో వాళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టుకొని ఇదే విధంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఇదే ఫాలో అవుతూ అన్ని బూత్ లెవెల్ కమిటీస్, విలేజ్ లెవెల్ కమిటీలు పూర్తి చేస్తాం. ఒక 2 months లో అన్ని 175 నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. దీని తర్వాత ఈ విధంగా వీళ్ళందరినీ బలోపేతం చేసి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంసిద్ధమవుతాం.